భారతదేశం ఎంత ముందుకు పోతుంది అన్నది ఒకటి నిరూపిస్తూ చూడండి. కేవలం 8 దేశాల్లో మాత్రమే వాడకంలో ఉన్న భారత్ యూపీఐ రోజుకు 65 కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నది. అదే అమెరికా 200 దేశాలలో ఉన్న వీసా 63 కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమో చూడండి. ఖాళీ 8 దేశాలలోనే ఉంది మనకు. ఏది ఫోన్పే గూగుల్ పే ట్రాన్సాక్షన్ అది 65 కోట్లు ట్రాన్సాక్షన్ అవుతుంది. మీరు ఒకటి చూడండి ఇక ఎట్లా జరుగుతుందో ఇక్కడ. అందుకే ఇవన్నీ చూసి మన ట్రంప్ చేతులు ఎత్తేసిండు. నేను భారతదేశంతో పెట్టుకొని అయ్యాను ఆయన, వాళ్ళు 8 దేశాలలోనే 65 కోట్ల ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నారు, నేను 200 దేశాలలో కలిస్తే కూడా 62 కోట్లే అని వానికి మైండ్. వానికి ఒకటి చాలా మేధావులు చెప్తారు కదా, మన మేధావులు మనలో చెప్తా అంటే వాళ్ళు దాన్ని తీసి పేపర్లు చదువుతారు కానీ మంది కానుడు కానీ అంటారు. వాళ్ళు సొంతంగా ఏం చేయరు. వాళ్ళకు ఇప్పుడు మన ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ మన ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు ఓన్గా ఏం రాయరు, వాళ్ళకు అడ్వైజ్ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, కరీంనగర్లో ఏం జరుగుతుంది, మహబూబ్నగర్లో ఏం జరుగుతుంది, జమ్మికుంటలో ఏం జరుగుతుంది, వరంగల్లో ఏం జరుగుతుంది, రైతులకు ఏం జరుగుతుంది, ఆడ ఆటో వాళ్ళకి ఏం జరుగుతూ ఉన్నది, ఇటువంటి తీసుకొని వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ పేపర్ మీరు రాసిస్తే ఈ ముఖ్యమంత్రి గారు చదువుతారు. అది ఏం లేదు, గెలిచినాక కుర్చీలో కూర్చుంటారు, టీవీలను చూస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. అది మోడీ అట్లా కాదు. మోడీ అన్ని టీవీలు చూపెడతాడు, తెలుగు హిందీ తమిళ్ మలయాళం అన్ని టీవీలలో చూస్తూ ఉంటాడు. అక్కడ అన్ని లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇట్లా జరుగుతుందని మోడీ చేసే పని అది. వీళ్ళు ఏం లేదు, వీళ్ళు ఉట్టిదే. ఇక్కడ ఉన్న మన ఉండరుగా కొంతమంది మన వీళ్ళు కాంగ్రెస్ చేయి గుర్తులు అందరూ, వాళ్ళకు ఓన్గా రాదు. ఇప్పుడు అదే మోడీ గారు పోని 20 గంటలు వర్క్ చేస్తూ ఉన్నాడు, ఎక్కడేం జరిగేది చూపెడతా ఉన్నాడు. ఈ ట్రాన్సాక్షన్ చూసి వానికి ఉచ్చలు పడ్డాయి, ట్రంప్కు ఉచ్చలు పడ్డాయి. అందులో మళ్ళీ మా భారతదేశంలో నేను డీజిల్ ఆయిల్ తీసుకుంటాను, నీకు అవసరం లేదు అంటున్నాడు. అది మళ్ళీ వీళ్ళకు ఉచ్చలు పడ్డాయి. వీళ్ళకు ఎవరికి ఆ డీజిల్ పెట్రోల్ పంపించడానికి ఇక భారతదేశంతో పెట్టుకోవద్దురా బాయ్ అని అంత దూరం వచ్చారు. అదంతా చూడండి, భారతదేశం చాలా ముందుకు పోతుంది. దయచేసి యూత్ అంతా మీరంతా ఒక్కడిగాండి, ధర్మం న్యాయం వరకు ఉండండి, అంతేకాని ఏదో వాడేందో వీడేందో అనకుండా దయచేసి చెప్తున్నా. కరడు కట్టిన భారతీయులు, కరడు కట్టిన ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ ఇటువంటి అందులో అందరూ కరడు కట్టిన ఉన్నారు. రూపాయి ఆశపడకుండా కరెక్షన్ లేకుండా ఉన్నారు చాలా మంది ఉన్నారు. మీ చరిత్ర చదవండి, ఈ చరిత్రలో బుక్కులలో రాసి కూడా చదవండి, గూగుల్లో కొడుతుంది. ఒక్కొక్కరు ముఖ్యమంత్రులు ఏం చేశారు మన చూడండి. ఇక నేను ఏం చెప్పను, హర్యానా ముఖ్యమంత్రి నిన్న బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. హర్యానా ముఖ్యమంత్రి ఆయన ఆస్తి మొత్తం గవర్నమెంట్కు అది మన భారతీయ జనతా పార్టీకి రాసిండు, కార్యకర్తలు రాసిండు, నడుచుకుంటూ పోతుంది. అటువంటి భారతదేశ చరిత్రలో బీజేపీ గవర్నమెంట్లో బీజేపీ కార్యకర్తల దగ్గరనే ఉంటుంది, అసలు వేరే కార్యకర్తల ఉండదు. వాళ్ళు ఏమైనా అవినీతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు, పదవుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. భారతదేశంలో ఉన్న భారతదేశ చరిత్రలో బీజేపీ వాళ్ళు పదవుల కోసం చూడరు, పని చేసుకుంటూ పోతారు. దాని వెనుక ఉండి వాళ్ళు దాన్ని కనిపెట్టి ఏదో పదవి ఇస్తారు. ఆ పదవి ఇచ్చినా కూడా దానిలో డబ్బు తీసుకోరేవారు, చాలా కష్టపడుకుంటూ వస్తారు, వ్యతిరేకిస్తారు, మోసం చేసిన ఆపుతారు. ఇటువంటి బీజేపీ కార్యకర్తలకి ఉంటుంది. జై శ్రీరామ్, జై గోమాత. నేను మీ కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి మాట్లాడుతున్నా. మీకు నచ్చితే ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని నిజాలే మాట్లాడతారు కాశెట్ కుమార్.